సొరంగాలను వాడి అమెరికాను ఓడించిన వీరోచిత వియత్నాం సైన్యం ప్రజలు. చారిత్రాత్మకం, అద్భుతం, వెరీ గ్రేట్. ఈ వీడియోలో ఆ ఎత్తుగడలు ఏంటో చూద్దాం. ఆఖరి వరకు చూడండి. ఇలా కూడా జరిగిందా అని ఆశ్చర్యపరిచిన దక్షిణ వియత్నాం ప్రజలు. సౌత్ వియత్నాంలోని హోచిమిన్ సిటీలో ఒక వార్ మ్యూజియంకి వచ్చాం. 1960 నుంచి 1975 వరకు అమెరికన్ మోడర్న్ వెపన్స్ చేత వియత్నమీస్ ప్రజల దగ్గర ఏముండేది కాదు. మోడర్న్ వెపన్స్ ఉండేది కాదు. ఇండస్ట్రియలైజ్ కంట్రీ అసలే కాదు. అలాంటి కంట్రీ మీద ఒక కొత్త ప్రెసిడెంట్ని పెట్టి సౌత్ వియత్నాంని ఆక్రమించి మొత్తం ఎక్స్ప్లాయిట్ చేసి, లూట్ చేసి, జనాల్ని చంపి 180 మంది చనిపోతే వియత్నాం సోల్జర్స్ మొత్తం 6 లక్షల మంది చనిపోయారు. అదే రకంగా వియత్నాం ప్రజలు కూడా 5 లక్షల మంది చనిపోయారు. అంటే అంతమందిని చంపారు ఈ అమెరికన్ సామ్రాజ్యవాదం. హోచిమిన్ సిటీలోని వార్ మ్యూజియంలో కొన్ని చార్ట్స్ని చూద్దాం. వియత్నాంను ఎలా డిస్ట్రాయ్ చేశారో క్లియర్గా కనబడుతున్నాయి. మ్యూజియంలోని ప్రతి చార్ట్ పైన కీన్ ఇంట్రెస్ట్ చూపుతున్న వెస్టర్న్ టూరిస్టు. సూచి టనల్ అనే టనల్స్లో ఏ రకంగా గొరిల్లా టాక్టిక్స్ వాడి వియత్నామీస్ ప్రజలు, వియత్నామీస్ ఆర్మీ ఈ మైటీ అమెరికన్ ఆర్మీని ఎలా డిఫీట్ చేశారనేది మనకు తెలుస్తుంది. అది మనం చూద్దాం ఇప్పుడు. సూచి ఛానల్ ఎంట్రన్స్లో ఒక రూమ్లో అమెరికన్ సైన్యం వాడిన రాకెట్లు, F-16 లాంటి ఆధునిక ఆయుధాలని ఇక ఎగ్జిబిట్ చేశారు. సూచి టనల్స్ ద్వారా వియత్నాం వీరులు ఎలా గొరిల్లా పోరాటం నిర్వహించారో చూద్దాం. ఇది సౌత్ వియత్నాం రణభూమి యొక్క మ్యాప్ మనం చూస్తున్నాం. ఈ బ్లాక్ లైన్స్ అనేది సురంగాలు, అంటే టనల్స్ ఏ రకంగా ఉండేదని చూపిస్తున్నారు. తర్వాత గ్రీన్ అనేది ఫారెస్ట్ కవర్ అనమాట. ఇది అమెరికా హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ బ్లూ కలర్ది. ఆ చుట్టూ కూడా టనల్స్ కట్టారు చూడండి. ఎందుకంటే శత్రు ఆయుధాలని కూడా కొట్టేసి వాడుకోవడానికి ఆ ప్లాన్ అనేది చేయడం. అక్కడి నుంచి లోపల వెళ్ళేది బంకర్స్ అవన్నీ లోపల ఉండేది. ఇది అమెరికన్ ట్యాంకు. ఎక్కడ పడితే అక్కడ మైన్స్ను ఏర్పాటు చేసి అమెరికన్ ఆర్మీ ఎత్తుగడలను ఢీకొన్న వియత్నాం వీరులు. డే టైం అంతా ఈ టనల్స్లో ఉండేవాళ్ళు, రాత్రి వచ్చి పంటలు పండించేవాళ్ళు. ఈ చెక్కల్లో కాలు వేస్తే పడిపోయేవాళ్ళు, ట్రాప్లో పడిపోయేవాళ్ళు. తర్వాత బయట రాలేదు. ఎన్నో రకాలైన ట్రాప్లని ఏర్పరచుకున్నారు చూడండి. సొరంగాల్ని ఈ రకంగా తవ్వేవాళ్ళు. టనల్స్ కు ఎయిర్ వెంటిలేషన్ ఎలా ఏర్పరచుకున్నారో చూడండి. సాయుధ వర్క్షాపులు, ఆయుధాలు సమకూర్చడం, తయారు చేయడం. సొరంగాలు తవ్వడం, మెయింటైన్ చేయడంలో 45,000 వియత్నామీస్ ప్రాణాలు కోల్పోయారు. సొరంగాల లోపల ఎలా ఉంటుంది చూద్దాం డిజైన్. ఇక్కడ పైన 2 రూమ్స్ ఉన్నాయి, అది లివింగ్ రూమ్స్. ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కింద యారో మార్క్ అవన్నీ ఉన్నాయి, ఆ రకంగా ఎస్కేప్ ట్యాకిల్ చేయాలనేది. తర్వాత మీకు టాయిలెట్స్ అవన్నీ, కిచెన్ అవన్నీ పైన రైట్ సైడ్లో కనపడుతున్నాయి. అంటే మెటీరియల్స్ ప్లానింగ్ చూడండి. కొన్ని వియత్నాం వీరుల స్టాచ్యూస్ని ఇక్కడ చూస్తున్నాం. బాంబ్ క్రేటర్ ఇది. వీళ్ళు సొరంగాలు తవ్విన మట్టి ఆకుల్ని ఈ బాంబుల పైన పూడ్చేవాళ్ళు. ఎందుకంటే శత్రువుకి వీళ్ళ స్థావరాలు తెలియకూడదని. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న విప్లవ నాయకుడు హోచిమిన్, దేశ స్వాతంత్ర్యం మా హక్కు, దానికోసం మేము అన్ని విధాల త్యాగాలు చేస్తామని పిలుపు. బియ్యం అందుబాటులో లేని పక్షంలో కసావా తింటూ టనల్లో వీరులు గడిపేవాళ్ళు. ఈయన లెఫ్టినెంట్ జనరల్ న్యూగాన్ థాన్ ట్రంగ్
అండర్గ్రౌండ్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్, యుఎస్ ఆర్మీ తొత్తు ప్రభుత్వంలో సీక్రెట్ కవర్గా పనిచేశాడు. ఎప్పుడైతే విముక్తి సైన్యం సైగాన్ చేరిందో ఈయన ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ప్లస్ హెలిప్యాడ్ పై బాంబ్ వేశాడు. ద లాస్ట్ షాట్ ఆఫ్ వియత్నాం లిబరేషన్ అండ్ యుఎస్ డిఫీట్. ఈయన ఇంకా బతికే ఉన్నారని వినటానికి చాలా ఆనందంగా ఉంది. వియత్నామీస్ ప్రజల లాల్ సలాం, లాల్ సలాం. అమెరికన్ సామ్రాజ్యవాద్ డౌన్ 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 డౌన్, ముర్దాబాద్ సామ్రాజ్యవాద్ ముర్దాబాద్, ముర్దాబాద్. అమెరికన్ బుచ్చర్స్ ముర్దాబాద్. అత్యంత వినాశానికి గురైన వియత్నాం యుద్ధం తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో డిస్కవరింగ్ వియత్నాం అనే వీడియో ఈ ఛానల్లో ఉంది, చూడండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను.